ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకరంగా కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు మానవ నాగరికతకు ప్రతిబింబాలైన పురాతన వారసత్వ సంపదను సైతం నాశనం చేస్తోంది. వైమానిక దాడులతో ఇరాన్లోని 100కు పైగా అత్యంత పురాతన చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ కట్టడాలు సైతం ఈ దాడుల బారిన పడడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షానికి ఇరాన్ చారిత్రక సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇరాన్ సాంస్కృతిక వారసత్వ శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం మార్చి 17 నాటికి ఏకంగా 108 చారిత్రక ప్రదేశాలు దాడుల బారిన పడ్డాయి. ఇరాన్ వ్యాప్తంగా 12 ప్రావిన్సులు, 17 నగరాలు, 6 జిల్లాల్లోని చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో 34 ప్రముఖ మ్యూజియంలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఇరాన్ అధికారులు నిర్ధారించారు. దాడుల తీవ్రతకు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం అత్యధిక నష్టాన్ని చవిచూసింది. టెహ్రాన్ ప్రావిన్స్ పరిధిలో ఏకంగా 60 చారిత్రక కట్టడాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఇస్ఫహాన్లో 20, కుర్దిస్తాన్లో 12, కెర్మాన్షాలో 4 కట్టడాలు ధ్వంసమయ్యాయి. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే మార్చిలో జరిగిన దాడుల్లో టెహ్రాన్లోని ప్రసిద్ధ గోలెస్తాన్ ప్యాలెస్ దెబ్బతింది. దీంతో కలుపుకుని మొత్తం 4 యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలకు నష్టం వాటిల్లినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధ్వంసంపై ఇరాన్ సాంస్కృతిక శాఖ డిప్యూటీ మినిస్టర్ అలీ దరాబీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బంకర్లను సైతం ఛేదించగల అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఈ దాడుల్లో ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆధునిక ఆయుధాల దాటికి అత్యంత పటిష్టమైన భవనాలే కుప్పకూలుతుంటే 100 ఏళ్ల నాటి అత్యంత సున్నితమైన పురాతన కట్టడాలు ఎలా తట్టుకోగలవని ప్రశ్నించారు. ఈ కట్టడాల వయస్సు, వాటి నిర్మాణ శైలి దృష్ట్యా వాటిని కాపాడుకోవడం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారిందన్నారు. తమ దేశంలోని చారిత్రక కట్టడాలను కాపాడుకునేందుకు ఇరాన్ ఇప్పుడు యునెస్కోతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటికే దెబ్బతిన్న కట్టడాల వివరాలతో పాటు దేశంలోని అన్ని ముఖ్యమైన చారిత్రక ప్రాంతాల ఖచ్చితమైన గూగుల్ కోఆర్డినేట్స్, వాటి సరిహద్దు మ్యాప్లను యునెస్కోకు అందజేసింది. దాడులకు పాల్పడుతున్న దేశాలకు ఈ కోఆర్డినేట్స్ అందించడం ద్వారా కనీసం ఆయా కట్టడాలున్న ప్రాంతాల్లో వైమానిక దాడులు జరగకుండా నిరోధించాలన్నది ఇరాన్, యునెస్కోల ప్రధాన ఉద్దేశం.